హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్. నువ్వుల లడ్డూలు మెత్తగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి ఏ బెల్లం వాడితే మనకి మెత్తగా వస్తాయి, ఎలా తయారు చేయాలో, పాకం ఎలా చేసుకుంటే మెత్తగా వస్తాయో వివరంగా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక గ్లాస్ తెల్ల నువ్వులను తీసుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ 450 గ్రామ్స్ ఉంటాయి. మనకు నువ్వుల లడ్డూలు మెత్తగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా పాకం రెడీ చేసుకోండి, మెత్తగా వస్తాయి. ఇవి మీకు 1.5 మంత్ అయినా కూడా మెత్తగానే ఉంటాయి. చిన్నపిల్లలకి, 2-3 ఇయర్స్ పిల్లలకి, ముసలి వాళ్ళకి గట్టిగా ఉండే నువ్వుల లడ్డూలు బయట దొరికే తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా పాకం చేస్తే మెత్తటి నువ్వుల లడ్డూలు రెడీ అవుతాయి. చాలా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. చూడండి, మనము మంచి కలర్ వచ్చే వరకు, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నువ్వులని. చాలామంది ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా మెత్తటి నువ్వుల లడ్డూలు కావాలని అడిగేవాళ్ళు. నేను ఆర్డర్స్ చేసినప్పుడు వాళ్ళ కోసం ఈ విధంగా తయారు చేసి ఇచ్చేదాన్ని. ఈ విధంగా మనము వేగిన తర్వాత నువ్వుల్ని ఒక క్లాత్పై వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ప్లేట్లో వేసుకోకూడదు, అది నీరు వదులుతుంది వేడిగా ఉన్నప్పుడు. కాబట్టి ఇలా క్లాత్పై వేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతుంది. చూడండి, ఇప్పుడు చల్లారిపోయినాయి. ఈ చల్లారిన వాటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులలో కాసిన నువ్వుల్ని మనము మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే నువ్వుల లడ్డుకి నువ్వుల ఫ్లేవర్, దానికి ఒక సపరేట్ స్మెల్ అనేది ఉంటుంది కదా, అది రావాలంటే మనం కొంచెం పౌడర్ వేసుకోవాలి. దీంట్లో మనం ఇలాచీ అలాంటిది ఏమీ యూజ్ చేయము, నువ్వులకు స్పెషల్ స్మెల్ ఉంటుంది కదా, అందుకోసం ఇలా పౌడర్ చేసి కొన్ని నువ్వులు, తర్వాత నువ్వుల పొడి రెండు కూడా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనం తిన్నప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుంది, మంచిగా చాలా బాగా ఉంటాయి. బయట దొరికేవి మాత్రము చాలా గట్టిగా ఉంటాయి. స్వీట్ షాప్లో కానీ ఎక్కడ దొరికినా కూడా, స్వగృహాల్లో కానీ ఇలా చేయండి. పాకం ఇలా చేస్తే మీకు మెత్తగా వస్తాయి. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు మెత్తటివి కావాలంటే ఈ పాకం చేసుకోండి, చాలా చాలా బాగా వస్తాయి. దీనికోసం నేను ఇక్కడ లడ్డు బెల్లం తీసుకున్నాను. చూడండి, ఈ లడ్డు బెల్లం అనేది చాలా మెత్తగా ఉంటుంది. యాక్చువల్గా లడ్డూలకి, పల్లి లడ్డుకి కానీ నువ్వుల లడ్డు కానీ లడ్డు బెల్లంతో బాగా వస్తాయి, లేదంటే ముద్ద బెల్లమైనా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా లడ్డు వస్తుంది. ఇది పర్ఫెక్ట్ బెల్లం అన్నమాట లడ్డూలకి. దీన్ని ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్. యాక్చువల్గా ఈ లడ్డు బెల్లము తీపి ఎక్కువగా ఉంటుంది, ఒక గ్లాస్ పట్టదు. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, 1/4 గ్లాస్ అయినా పర్వాలేదు. కానీ నేను ఇక్కడ తీపి మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటారు కాబట్టి 1 గ్లాస్ తీసుకున్నాను. 3/4 గ్లాస్ అయినా కూడా సరిపోతుంది నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి. మీరు వేరే ఏ బెల్లం తీసుకున్నా కూడా 1 గ్లాస్ తీసుకోండి, ఎందుకంటే తీపి సరిపోదు, దీనికి మాత్రం తీపి ఎక్కువగా ఉంటుంది. నేను ఎందుకు 1కి 1 చూస్తున్నానంటే, మనం ఏదైనా కూడా రెసిపీ చూసినప్పుడైతే గుర్తుంటుంది విన్నదానికంటే. మళ్ళీ మీరు అది గుర్తుకొచ్చేసి తక్కువ వేసుకోకూడదు అనేసి 1 చూస్తున్నాను. చూడండి, మనము ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కరగబెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అనేది అంతా కూడా కరిగిపోవాలి. బెల్లం కరిగిపోయింది చూడండి. కరిగిన తర్వాత మనము దీంట్లో డస్ట్ ఉంటుంది బెల్లంలో ఖచ్చితంగా, కాబట్టి ఒకసారి దీన్ని వడబోసుకుందాము. ఈ విధంగా ఒక జాలి తీసుకొని వడబోసుకోవాలి. మామూలుగా చాలామంది కేజీ మోల్డ్ ఉంటుంది కదా బెల్లం, అది యూజ్ చేస్తుంటారు. అది కొద్దిగా ఉప్పు వస్తుంది, తర్వాత కెమికల్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు దాంట్లో. ఇంకా స్క్వేర్ బెల్లము అలాంటివి ఏవి కూడా స్వీట్స్కి మంచిది కాదు. అంటే స్వీట్స్ అనేది తీయగా రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి లడ్డు బెల్లం కానీ ముద్ద బెల్లం కానీ తీసుకోండి. ముద్ద బెల్లం 5 kgs 10 kgs అలా ఉంటుంది. మనం అడిగితే కట్ చేసి ఇస్తారు వాళ్ళు. లడ్డు బెల్లం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, కానీ లడ్డు బెల్లంలో కొద్దిగా డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం క్లీన్ చేసుకోవాలి. యూజ్ చేసినప్పుడు, లడ్డు యూజ్ చేసినప్పుడు ఎలాగో పాకం చేస్తాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, కింద ఎంత డస్ట్ వచ్చిందో ఇలా తీసేసేసుకొని, మీరు కావాలంటే అదే బాండ్లీ కడుక్కొని మళ్ళీ పెట్టుకోవచ్చు.
నేను ఇక్కడ ఇదే గిన్నెలో పాకం రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది, వడబోసుకున్నాం కదా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్లం కరుగుతుంది చూడండి, కరిగి దగ్గర పడుతుంది, చిక్కబడుతుంది, పాకం అనేది రెడీ అవుతుంది. మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా అరిసెలకు కానీ వాటికి చెక్ చేసినట్టుగా దీన్ని నీళ్ళలో వేసి చెక్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఇలా కలుపుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది. అప్పుడే దగ్గరికి పడుతుంది చూడండి, చిక్కగా అవుతుంది. అప్పుడే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నేను, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంది కాబట్టి. బెల్లంలో ఖచ్చితంగా ఉంటుంది, ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటేనే మంచిది, వడపోసుకుంటేనే. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా వేసి చూస్తాను చూడండి. ఈ విధంగా వేసుకొని మనము చేత్తో ఇలా అని చూస్తే మనకి జస్ట్ అది ఇలా ఒక తీగ వచ్చినట్టుగా వచ్చి ముద్దలా కూర్చోవాలన్నమాట. ఇప్పుడు చూస్తాను చూడండి, చూడండి తీగ వచ్చినట్టుగా వస్తుంది, ముద్దలా కూర్చుంటుంది. అంటే ఇది లడ్డూకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇంకా ఎక్కువసేపు పెట్టామంటే మనము రెండు తీగల పాకం వస్తుంది, గట్టిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక తీగ పాకం అనేది వచ్చింది, ఒక తీగ వస్తుంది. ఇప్పుడే మనం ఆఫ్ చేసేసి, చాలామంది ఏం చేస్తారంటే స్టవ్ పైనే ఆ నువ్వుల పొడి అంతా కలిసి కలుపుతారు. అలా చేయకూడదు. మనం తీసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, నువ్వులు ఉన్నాయి కదా, దాంట్లోనే పాకం వేసుకోవాలి. అప్పుడు హీట్ అనేది మళ్ళీ అంటే స్టవ్ పై పెట్టి వేస్తే హీట్ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు గట్టిపడే ఛాన్స్ ఉంది. కాబట్టి పాకమే దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా మనము కలుపుతూ ఉంటే చల్లబడే కొద్దీ దగ్గరకు వస్తుంది, మెత్తబడుతుంది, దగ్గరకు వస్తుంది, ముద్దగా అవుతుంది, గట్టి పడుతుంది. చూడండి చల్లారే కొద్దీ. ఇది చల్లారడానికి మనకు ఒక 10 minutes పడుతుంది. చాలా వేడిగా ఉంటుంది కదా పాకము. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 10 minutes తర్వాత చూడండి ఎంత దగ్గర పడిందో, ముద్దగా వచ్చేస్తుంది. ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. నాకు ఇవి నువ్వుల లడ్డూలు చాలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవి. మెత్తటి నువ్వుల లడ్డూలు బయట ఎక్కడ దొరకవు అనేసి చాలామంది దూరం నుంచి వచ్చి తీసుకెళ్లే వాళ్ళండి. చూడండి ఇప్పుడు దగ్గర పడింది, చాలా బాగా వచ్చాయి, దగ్గరకు వచ్చింది చూడండి. ఇప్పుడు లడ్డు కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది మనకి. ఇలా అవుతుంటే మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాము. కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి అవి ఉండలు అనేవి, అంటే లడ్డూలు అనేవి అంటుకోకుండా ఉంటాయి ప్లేట్కి. ఈ నువ్వుల లడ్డూలు కాల్షియం ఎక్కువ ఉంటుంది పిల్లలకు, తర్వాత 10-11 years వాళ్ళకి, మరి చిన్న పిల్లలకు, ఏజ్డ్ పర్సన్స్కి, మనలాంటి 40+ వాళ్ళకి కూడా చాలా మంచిది. రోజు ఒకటి తిన్నామంటే మంచి ఎనర్జీ వస్తుంది. చూడండి ఈ విధంగా మంచిగా ఈజీగా లడ్డూలు కట్టుకోవచ్చు. మనం ప్లేట్కి రాసినప్పుడే మన చేతికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి, అయితే మనకు లడ్డు కట్టడం ఈజీ అవుతుంది. చేయి మాత్రం తడి చేసుకోవద్దండి. ఖచ్చితంగా మనం నెయ్యి కానీ తర్వాత నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది స్మెల్ ఉండదు కాబట్టి. కానీ నేను ఇక్కడ నెయ్యే యూజ్ చేస్తున్నాను. కొద్దిగా లైట్గా ఇలా అప్లై చేసేసుకొని కట్టుకోండి, చాలా చాలా బాగా వస్తాయి, మెత్తగా ఉంటాయి, చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి. మీకు టెక్స్చర్ మాత్రం చేంజ్ అవ్వదు. నెల రోజులైనా 1.5 month అయినా కూడా అలాగే ఉంటుంది. చాలామంది అసలు ఆర్డర్స్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ అడిగి తీసుకెళ్లే వాళ్ళు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేసి ఇవ్వండి అనేసి. బయట మాకు ఇలాంటివి దొరకట్లేదు అనేసి. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో భక్షాల వీడియో కూడా డీటెయిల్డ్గా ఉంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది.
ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకోసం అనేసి షేర్ చేస్తున్నాను. 10 ఇయర్స్ ఫుడ్ బిజినెస్ చేశాను కాబట్టి ఏ రెసిపీ ఎలా చేయాలో నాకు బాగా ఐడియా ఉంది కాబట్టి మీకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్నాను. ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్ యూజ్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.